శుకమహర్షి పరీక్షిన్ మహారాజుతో ఇంకా ఇలా చెప్తున్నాడు. దుఃఖిస్తున్న దక్షుని చూసి బ్రహ్మ ఊరడించాడు. దక్షుడు తన భార్య యందే పూర్వం పొందినట్లుగానే శబళాశ్వులనే పేరు గల పుణ్యాత్ములను 1000 మందిని కన్నాడు. వారును తమ తండ్రి ఆలోచనను తెలుసుకుని ప్రజలను పుట్టించే రథాన్ని కోరి తపమాచరించడానికి పుణ్యతీర్థమైన నారాయణ సరస్సు చేరుకుని ఆ నీటిని ఆచమించిన మాత్రం చేతనే వారి దోషాలన్నీ మాయమయ్యాయి. బ్రహ్మేంద్రాదులు నందనేరని పరబ్రహ్మంబు జింతించుచున్ బ్రహ్మానందము బొంది జిహ్వికలపై బ్రహ్మణ్య మంత్రంబులన్ బ్రహ్మాలోకన వాంఛతో నిలుపుచున్ బ్రహ్మం వితండంచు మున్ బ్రహ్మజ్ఞాన గురున్ హరిందపమునన్ వాటించిరప్పాలకున్. ఆ బాలకులు బ్రహ్మేంద్రాదులకు కూడా అందని పరబ్రహ్మం గురించి చింతన చేయసాగారు. బ్రహ్మానందంతో వారి నాలుకల మీద బ్రహ్మణ్య మంత్రాలు నాట్యమాడుతున్నాయి. వారు బ్రహ్మను దర్శించాలనే కోరిక కలిగి ఉన్నారు. బ్రహ్మజ్ఞానానికి గురువైనట్టి హరిని గూర్చి ఇతడే బ్రహ్మమని తపస్సు చేయసాగారు. జై శ్రీకృష్ణ.